అడుగు తడబడితే సరిచేస్తాడు, అన్ని వేళలా వేలు పట్టి నడిపిస్తాడు, ఓడిపోతే ఓదార్పు అవుతాడు, వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు, మన గెలుపు కోసం పరితపిస్తాడు. ఎంత ఎదిగినా నాన్న నేర్పిన పాఠాలు జీవితంలో నిత్య స్మరణమే. నాన్న బాట మా విజయ సూత్రం అంటూ తండ్రి సుగుణాలు తమనెలా ప్రభావితం చేశాయో, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాయో చెప్తున్నారు. కాజోల్ తన తండ్రి గురించి చెప్తూ, మా నాన్నే నా హీరో, నా ఫస్ట్ ఫ్రెండ్, నా ఫస్ట్ లవ్, అన్నీ ఆయనే. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. కూతురు సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు, నా వెన్నంటే ఉండి నడిపించారు. నాన్న లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. నా లైఫ్లోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలోనూ తల్లిదండ్రులకు ప్రత్యేక స్థానం ఉండాలి. శృతి హాసన్ తన తండ్రి గురించి చెప్తూ, మా నాన్న నటనా ప్రస్థానాన్ని చూస్తే నాలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది. నా రియల్ లైఫ్కి ఆయనే స్ఫూర్తి. నాన్న నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన అంకిత భావం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు ఆయనను చూసి ఎంతో నేర్చుకుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రి గురించి చెప్తూ, నాన్న ఆర్మీ ఆఫీసర్, చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణతో పెంచారు. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే ఆయన నేర్పిన క్రమశిక్షణే కారణం. ఇప్పటికీ నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫైనాన్షియల్ విషయంలో నేను జీరో. నా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఆయనే హ్యాండిల్ చేస్తారు. నిహారిక తన తండ్రి గురించి చెప్తూ, నాన్న నాకు మంచి స్నేహితుడు. ఏ ఫన్ ఇన్సిడెంట్ జరిగినా ముందుగా నాన్నతోనే షేర్ చేసుకుంటాను. మా ఇద్దరి మధ్య ఫన్ చాలా స్పెషల్గా ఉంటుంది. నా లైఫ్లో అన్నీ నాన్నే. నేను కొంచెం మూడీగా ఉన్నా నన్ను సంతోష పెట్టేందుకు ఏదో ఒకటి చేస్తారు. తమన్నా తన తండ్రి గురించి చెప్తూ, నేను ఈ స్థాయికి ఎదగడంలో నాన్న సపోర్ట్ ఎంతో ఉంది. నేను టీనేజ్లోనే హీరోయిన్ అయినాను. అప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది నాన్న అర్థమయ్యేలా చెప్పేవారు. వీలైతే నలుగురికి సహాయం చేయాలి తప్ప ఎవరికీ చెడు చేయకూడదని నాన్న చెప్తూ ఉంటారు. ఆయనే నాకు స్ఫూర్తి. మా నాన్న వెరీ గుడ్ అంటోంది నమ్రత. అమ్మ మా నాన్న కూడా వెరీ గుడ్ అంటున్నారు గౌతమ్ సితారా. ఎవరి నాన్న వాళ్ళకే వెరీ గుడ్. హ్యాపీ ఫాదర్స్ డే.